రాష్ట్ర వ్యాప్తంగా శ్రీ మహాత్మా బసవేశ్వర 893వ జయంతి వేడుకలను పలు పార్టీ నేతలు అట్టహాసంగా నిర్వహించారు. ట్యాంక్ బండ్పై నిర్వహించిన బసవోత్సవాల్లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు, సిపి సజ్జనార్ పాల్గొన్నారు. బసవేశ్వర మహారాజు జీవిత చరిత్రను ఎంతో మంది ప్రేరణ పొందుతున్నారని రామచంద్రరావు అన్నారు. జాగృతి అధ్యక్షురాలు కవిత, జహీరాబాద్ ఎంపీ సురేష్ షెట్కార్ బసవేశ్వరుడికి నివాళులు అర్పించారు. ఆయన పాటించిన ప్రజాస్వామిక విలువలు, తీసుకువచ్చిన మార్పులను మనం ఈ రోజుకు స్మరించుకుంటున్నామని కవిత పేర్కొన్నారు. సంగారెడ్డి జిల్లాలో బసవేశ్వరుడిని జయంతి సందర్భంగా బైక్లపై భారీ ర్యాలీ నిర్వహించారు. రవీంద్ర భారతిలో జరిగిన బసవోత్సవాల్లో మంత్రులు పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి, సిపి సజ్జనార్ పాల్గొని నివాళులు అర్పించారు. ఈ రోజు మనందరికీ మార్గదర్శి మనకే కాదు, అసలు ఈ సభ్య సమాజానికి వారి ఆలోచన విధానాన్ని తీసుకున్నట్టయితే అసలు ఎంత ప్రశాంతమైనటువంటి జీవితాలు బతకచ్చో తెలిసి కూడా మారుతున్న కాలానికి అనుగుణంగా, వేగానికి అనుగుణంగా అనేకమంది వక్ర మార్గాల ద్వారా ముందుకు ఉరకాలనేటువంటి ఆలోచన కొనసాగేటువంటి సందర్భంలో తప్పకుండా ప్రతి యువత కూడా బసవేశ్వరుడి సంకల్పాన్ని, ఆశయాన్ని మరొకసారి తెలుసుకోవాల్సిన అవసరం ఉందని మనం చెప్పుకోవడం. బసవేశ్వర ఒక వర్గానికి, ఒక ప్రాంతానికి కాదు, దేశానికి, ప్రపంచానికి ఒక దార్శనికుడు, ఆదర్శమైన వ్యక్తి, సమాజవాది, మానవతావాది. ఈరోజు మాట్లాడుతున్న ఆధునిక థియరీస్ని అప్పుడే 12వ శతమానంలో బసవేశ్వర ప్రజలందరూ కూడా తెలియపరిచారు.